బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డిపై చేవెళ్ల పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. జీవన్ రెడ్డితో పాటు ఆయన కుటుంబ సభ్యులపై కేసు నమోదైంది. దామోదర్ రెడ్డి అనే వ్యక్తికి చెందిన భూమిని జీవన్ రెడ్డి కబ్జా చేశారు. ఎర్రపల్లిలో 20 ఎకరాల 20 గుంటల భూమిని దామోదర్ రెడ్డి 2022లో కొనుగోలు చేశారు. అక్కడ దామోదర్ రెడ్డి ఫంక్షన్ హాల్ నిర్మించారు. అయితే దామోదర్ రెడ్డి భూమికి పక్కనే జీవన్ రెడ్డి భూమి కూడా ఉంది. 2023లో ఫంక్షన్ హాల్ ను కూల్చివేసిన జీవన్ రెడ్డి దామోదర్ రెడ్డి భూమిని కబ్జా చేశారు. అంతేకాకుండా కబ్జా చేసిన భూమికి రక్షణగా జీవన్ రెడ్డి పంజాబీ గ్యాంగ్ ను పెట్టారు. తన ఫంక్షన్ హాల్ ను కూల్చేయడంతో జీవన్ రెడ్డిని దామోదర్ రెడ్డి నిలదీశారు. దీంతో దామోదర్ రెడ్డిపై పంజాబీ గ్యాంగ్ దాడికి పాల్పడ్డారు. జీవన్ రెడ్డి అనుచరులు పంజాబీ గ్యాంగ్ మారణాయుధాలతో దామోదర్ రెడ్డిని భయభ్రాంతులకు గురిచేశారు. దీంతో ఘటనపై బాధితుడు దామోదర్ రెడ్డి చేవెళ్ల పోలీసులకు ఫిర్యాదు చేశారు. జీవన్ రెడ్డి కుటుంబ సభ్యులపై 6 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. దామోదర్ రెడ్డి చేవెళ్ల పోలీసులకు ఫిర్యాదు చేశారు. జీవన్ రెడ్డి కుటుంబ సభ్యులపై 6 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా క్రైమ్ బ్యూరో ఇన్ఛార్జ్ వెంకట్ అందిస్తారు. వెంకట్, ఏదైతే బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డిపై చేవెళ్ల పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది. మొత్తానికి ఈ కేసులో దామోదర్ రెడ్డికి సంబంధించిన ఒక భూమిని జీవన్ రెడ్డి కబ్జా చేశాడని చెప్పేసి దామోదర్ రెడ్డి ఫిర్యాదులో పేర్కొన్నాడు. మొత్తానికి ఎర్రవల్లిలోని 20 ఎకరాల 20 గుంటల భూమిని 2022లో కొనుగోలు చేసిన దామోదర్ రెడ్డి అక్కడ తన తండ్రి పేరుతో పరమారెడ్డి ఫంక్షన్ హాల్ పేరుతో నిర్మాణం చేశాడు. అప్పటి నుంచి కూడా అతనే ఉంటున్నాడు. అయితే సర్వే నంబర్ 32, 35, 36, 38 ఈ సర్వే నంబర్లలో ఫంక్షన్ హాల్ నిర్మించి అప్పటి నుంచి కూడా దామోదర్ రెడ్డి అక్కడే ఉంటున్నాడు. ఈ సమయంలోనే దానికి పక్కనే జీవన్ రెడ్డికి సంబంధించిన భూమి ఉండటంతో ఆ భూమితో పాటు ఈ భూమి కూడా నాదే అని చెప్పేసి 2023లో అతను దాన్ని అక్కడ ఉన్న ఫంక్షన్ హాల్ లో కొంత భాగం కూల్చేసి దాన్ని మొత్తాన్ని అక్కడి నుంచి వాళ్ళను ఏదైతే దామోదర్ రెడ్డి సంబంధించిన మనుషులందరినీ అక్కడి నుంచి ఖాళీ చేయించి జీవన్ రెడ్డి కబ్జా పెట్టాడని చెప్పేసి పేరులో పేర్కొన్నాడు. అయితే 2023 నుంచి కూడా అక్కడ కేవలం ఫంక్షన్ హాల్లో ఫంక్షన్ హాల్ పేరును జీవన్ రెడ్డి గార్డెన్ గా పేరు మార్చి అక్కడ కొంతమంది కూలీలను అక్కడ ఉంచి అక్కడ పంజాబీ తర్వాత బీహార్ గ్యాంగ్లను కూడా సెక్యూరిటీగా పెట్టి వారితో బెదిరింపులకు పాల్పడుతున్నాడని చెప్పేసి కూడా ఫిర్యాదులో పేర్కొన్నారు. అయితే పోలీసులు ఫిర్యాదు తీసుకున్న తర్వాత పూర్తిగా పరిశీలించిన తర్వాత ఈ కేసులో మొత్తం జీవన్ రెడ్డితో పాటు అతని భార్య రజిత, తర్వాత రాజుబాయి వాళ్ళ తల్లి రాజుబాయి, తర్వాత అక్కడ బీహార్ చెందిన ఒక డి సురేష్ అనే వ్యక్తి అతని అనుచరులపై అయితే కేసు నమోదు చేశారు. మొత్తానికి అయితే ట్రెస్ పాస్ తర్వాత అక్రమ చొరబాటు బెదిరింపుల కింద కేసు నమోదు చేశారు. అయితే గతంలో కూడా ఈ వివాదంలో గత సంవత్సరం నుంచి కూడా వివాదం నడుస్తుంది. అయితే గత సంవత్సరమే ఈ ఒక ఒప్పందం జరిగిందని చెప్పి చెప్తున్నప్పటికీ దానికి సంబంధించిన ఆధారాలు ఏం పోలీసులకు కూడా సమర్పించలేదు. కేవలం ఇప్పుడైతే ఆ పోలీసులు చెప్తున్న దాని ప్రకారము కేవలం దామోదర్ రెడ్డి ఈ రోజు ఆ భూమిలోకి అతని సొంత భూమిలోకి వెళ్లిన సమయంలో అక్కడ ఉన్న డి సురేష్ అనే వ్యక్తి బెదిరింపులకు పాల్పడ్డాడు. తర్వాత కత్తులతో మారణాయాలతో చంపేస్తామని చెప్పి బెదిరించడంతో ఆ పోలీసులకు ఫిర్యాదు చేయగా పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేశామని చెప్తున్నారు. ఈ విషయంపై దామోదర్ రెడ్డి నుంచి పూర్తి స్థాయిలో ఎవిడెన్స్ తీసుకొని వాళ్ళపై కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పేసి చేవెళ్ల పోలీసులు చెప్తున్నారు.